మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వైఎస్ జగన్ ఫోటోను తప్పుగా ఉపయోగించిన అంతర్జాతీయ యూట్యూబ్ ఛానల్ తన తప్పు తెలుసుకుంది. తాను ప్రసారం చేసిన డాక్యుమెంటరీని ఛానల్ నుంచి తొలగించింది. ఆ తప్పుడు కథనాన్ని తమ విష ప్రచారానికి వాడుకున్న ఎలో గ్యాంగ్ జనం ముందు అభాసు పాలైంది. ఇంతకీ అసలేం జరిగింది? జావా డిస్కవర్ ఇది అంతర్జాతీయ యూట్యూబ్ ఛానల్. దేశ విదేశాలకు చెందిన క్రైమ్ స్టోరీలను డాక్యుమెంటరీలుగా తీసి ప్రసారం చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఏపీలోని ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి కూడా ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి 2021లో రచించిన బ్లడ్ శాండర్స్ అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని ఈ డాక్యుమెంటరీని తయారు చేసింది. ఏపీలోని శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు ఎలా నరుకుతారు, ఆ దుంగలను ఎలా బయటకు తెచ్చి చెక్ పోస్టులను దాటిస్తారు, పోర్టుల ద్వారా ఇతర దేశాలకు ఎలా తరలిస్తారు అనే కోణంలో ఉడుముల సుధాకర్ రెడ్డి తన పుస్తకంలో రాశారు. పుస్తకంలోని అంశాలపై జావా డిస్కవర్ ఛానల్ సుధాకర్ రెడ్డి ఇంటర్వ్యూని ప్రసారం చేస్తూ డాక్యుమెంటరీని తయారు చేసింది. అందులో కొల్లం గంగిరెడ్డి అనే ఒక స్మగ్లర్కు సంబంధించిన వివరాలు తెలిపే సమయంలో ఆ గంగిరెడ్డితో పాటు వైఎస్ జగన్ ఫోటోను చూపించింది. మొత్తం 48 నిమిషాల నిడివిగల ఈ డాక్యుమెంటరీలో 20వ నిమిషం 58వ సెకండ్ దగ్గర వైఎస్ జగన్ ఫోటో చూపించింది. దీంతో ఇంటర్వ్యూ ఇచ్చిన జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఆ డాక్యుమెంటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పకపోయినా వైఎస్ జగన్ ఫోటో ఎందుకు చూపించారంటూ జావా డిస్కవర్కు నోటీసులు పంపారు. మరోవైపు ఆ డాక్యుమెంటరీని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి చెందిన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయాయి. జగనే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా విష ప్రచారం చేయడం ప్రారంభించాయి. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. తమ పార్టీ అధినేత ఫోటోను తప్పుగా ఉపయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ అభ్యంతరాన్ని తెలిపారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరి సాంబశివరెడ్డి జావా డిస్కవర్కు లేఖ రాశారు. మరోవైపు ఇప్పటికే జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి జావా డిస్కవర్కు నోటీసులు పంపడంతో ఆ అంతర్జాతీయ యూట్యూబ్ ఛానల్ దిగివచ్చింది. ఎడిటింగ్లో జరిగిన తమ తప్పును తెలుసుకుని వెంటనే ఆ డాక్యుమెంటరీని తన ఛానల్ నుంచి పూర్తిగా తొలగించింది. అసలు ఏ సంబంధం లేకపోయినా వైఎస్ జగన్ పై విషం చిమ్మడానికి రెడీగా ఉండే తెలుగుదేశం పార్టీకి చెందిన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఈ అవకాశాన్ని కూడా అలాగే ఉపయోగించుకోవాలని చూశాయి. తమ అధికారిక వెబ్సైట్ల నుంచి జగన్ను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. అంతేకాదు 2 మంత్రులు ఒక ఎమ్మెల్సీతో ప్రెస్ మీట్ పెట్టించి మరి జగన్ పై విషం చిమ్మేందుకు ప్రయత్నించారు. అసలు వైఎస్ జగన్నే గొడ్డలి తీసుకుని శేషాచలం ఫారెస్ట్ లోకి వెళ్లినట్లు, అక్కడ ఎర్రచందనం చెట్లను నరికి ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లుగా ఇష్టానుసారం పోస్టులు పెట్టారు. ఎంతటి నీచానికైనా ఒడిగట్టే ఎల్లో గ్యాంగ్కు ఎర్రచందనం స్మగ్లింగ్ డాక్యుమెంటరీని కూడా బరి తెగించి వాడుకోవాలని చూసింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి జావా డిస్కవర్కు నోటీసులు పంపడం, జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి కూడా నోటీసులు పంపడంతో పాటు ట్వీట్ కూడా చేసి జావా డిస్కవర్ ఛానల్ వైఖరిని తప్పుబట్టారు. దీంతో ఆ అంతర్జాతీయ యూట్యూబ్ ఛానల్ తన తప్పును తెలుసుకుంది. తన ఛానల్ నుంచి ఆ డాక్యుమెంటరీని తొలగించింది. మరోవైపు యథావిధిగా జగన్ పై విషం చిమ్మేందుకు ప్రయత్నించిన టీడీపీ ఫేక్ న్యూస్ బ్యాచ్ కూడా బొక్క బోర్లా పడింది.